కృప కలిగిన తండ్రి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధికి వచ్చినటువంటి మా జీవితాల్లో క్షేమముతో నింపండి. మరి ముఖ్యంగా నాయన, నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి, నీ సన్నిధి చేత మమ్మల్ని బలపరచండి. ఈ సమయంలో నాయన, మానవ ఆలోచన, మానవ తలంపులు, మానవ నడిపింపులు నాయన అవి తొలగిపోవునట్లు అయ్యా, ఈ సమయంలో నాయన మరి నిన్ను మహింపరచగలిగేటువంటి ఒక స్వరాన్ని మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, మమ్మను ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ సన్నిధి, నీ సమాధానము, నీ సమృద్ధిని మా జీవితాలకు అనుగ్రహించండి. వాక్యమైన దేవా, నాతో మాతో మీరు మాట్లాడి మహిమను పొందుకొనమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందింటున్నాం తండ్రి, ఆమెన్. కూర్చుందాం. గత వారాల వరకు మరి మనము పేతురు జీవితంలో యేసు ప్రవేశించినటువంటి ఆ స్థలానికి లేదంటే పేతురు జీవితానికి ఒక చక్కటి త్రోవ చూపించి ఆయనను సమృద్ధితో నింపుట అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మరి కాస్త మనం ముందుకు వెళ్దాం. ఉద్దేశం ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశం మనము భౌతికమైన ఆశీర్వాదాల దగ్గర ఆగిపోకుండానట్లు, దేవుడు కేవలము భౌతికంగా మనల్ని ఆశీర్వదించి విడిచిపెట్టేటువంటి వాడు కాడు అన్నట్లు మరి మనం తెలుసుకోవడానికి తర్వాత ఉన్నటువంటి ఒక సారాంశాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటున్నాడు, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాడు. సో పాపము మనిషిని భయపెడుతుంది. నిజమే, దేవుని యొద్దకి వస్తున్నప్పుడు మనలో ఉన్న చీకటిని గనక మనం గుర్తించగలిగినట్లయితే ఆ చీకటి వెలుగునొద్దకు వెళ్ళొద్దు అనేటువంటి భయాన్ని పుట్టిస్తుంది. లేదంటే ఒక చీకటి బ్రతుకులు మన జీవితాల్లో ఒక ఆత్మ నూన్యత అనేటువంటి ఒక స్థానంలోనికి తీసుకువెళ్ళి మనల్ని నిలబెట్టేస్తుంటుంటాయి. దేవుడు గొప్పవాడని తెలుసు మనందరికీ, లేదంటే దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క గొప్పతనం తెలుసు, దేవుని యొక్క ఔన్నత్యం తెలుసు. కానీ దేవుని యొద్దకి ఎందుకు రాము అంటే ఇలాగ చెప్తా ఉంటున్నాడు, నాలో చీకటి ఉంది, నీలో వెలుగుంది, కాబట్టి నేను నీతోటి ఉండలేనేమో, నా చీకటి బ్రతుకు నీకు సరిగాదేమో, లేదంటే నీ వచ్చి నాతో ఉండడానికి నేను సరైనటువంటి వ్యక్తిని కానేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా పుట్టొచ్చు. చాలామందికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి పరిపూర్ణంగా రాలేకపోవడానికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, వారి పాపాలు వారికి తెలిసి ఉండడమే. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మన అతిక్రమాలు, మన పాపాలు మనకు తెలియడం గొప్ప విషయం. కానీ మనలో జరగవలసినటువంటి ఖచ్చితంగా జరగవలసినటువంటి ఒక కార్యం ఏంటంటే, పాపము నుంచి మనము విడిపించబడేటువంటి మార్గాల్లోనికి మనం ప్రవేశించడం. సో మనం మాట్లాడుకుంటున్నాము, ఆ విషయాన్ని అయితే మనం చేయలేం. ఎందుకు? పాపములో ఉన్నవాడు లేచి పరిశుద్ధమైన స్థలాలకు రాలేడు. కాబట్టి ఆ వ్యక్తి పాపం అనేటువంటి బంధకాలు అంటాడు, లేదంటే ఊబి అంటాడు, లేదంటే సంకెళ్ళు అంటాడు, లేదంటే కట్టబడుట, ఒక త్రాళ్ళతో కట్టబడినటువంటి పరిస్థితి అని చెప్తాడు. పాపములో ఉన్నటువంటి వాడు, చీకటిలో ఉన్నటువంటి వాడి యొక్క పరిస్థితి అలాగుంటుంది. లేచి మేలైన స్థలానికి రావాలి అని అనుకున్నా తనకున్నటువంటి బంధకాలు తనకంటే బలమైనవిగా కనిపించినప్పుడు అప్పుడు ఏమంటాడంటే, నన్ను విడిచి వెళ్ళిపోండి. ఏమంటాడు? నన్ను విడిచి
వెళ్ళిపోండి, నేను పాపంలోనే ఉన్నాను, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడి నుంచి నేను బయటికి రాలేనేమో. యేసయ్య అంటున్నాడు పేతురుతోటి, భయపడకు. భయం దేనికి ఉంటుంది? ఇక నా బ్రతికింతే అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు భయం ఉంటుంది. యేసయ్య చెప్తున్నాడు, లేదంటే యేసయ్య ఎందుకు ఆ విధంగా ఆయన జీవితంలోకి వచ్చాడంటే భయాన్ని తొలగించడానికే. ఏంటి భయం అంటే, ఇవి నీవు విప్పలేనంత గొప్పగా నీకు కనబడవచ్చు, కానీ నాకు అసాధ్యమైనవి ఏది కాదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటాడు ఒకసారి అబ్రహాం తోటి. పిల్లల విషయంలో ఆయన మదన పడుతున్నప్పుడు, నాకు అసాధ్యమైనది అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటాడు. సమస్తము సృష్టించబడినటువంటి సృష్టికర్తకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒకవేళ ఆయన సృష్టించినది ఏదైనా భూమి మీద ఒకవేళ వచ్చి మనల్ని ఏలాలనుకుంటే దానికి అవకాశం ఉంటుందా? సో అంటున్నాడు, ఫస్ట్ నువ్వేం చేయాలంటే పేతురు, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, భయపడొద్దు నువ్వు. ఎందుకంటే ఈ దినం నుంచి నీ జీవితంలో ఉంటున్నటువంటి ఆ భయాన్ని నేను తెంచివేయబోతున్నాను అంటాడు. ఒక సామాన్యమైనటువంటి జీవితం నుండి అసమానమైనటువంటి జీవితము నువ్వు జీవించేటట్టు నేను ఈ దినం నుంచి నిన్ను మార్చబోతున్నాను. ఈ అద్భుతమైనటువంటి ప్రణాళికని పేతురు జీవితంలో కలిగి ఉన్నట్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో కూడా కలిగి ఉన్నాడు. సో మనమందరము కూడా యేసు అనేటువంటి వల చేత మనము తండ్రి అనేటువంటి యొక్క సన్నిధికి మనము చేర్చబడుతున్నాం. పేతురుతో అంటాడు, ఇప్పటి వరకు నువ్వు మనుషులను పట్టువాడువై ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టువాడువై ఉన్నావు, ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పడతావు పేతురు. దేవుని యొక్క గొప్ప సంకల్పం అది, దేవుని యొక్క అద్భుతమైన సంకల్పమే అది. సో చీకటిలో ఉన్నటువంటి నీవు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే బయటికి తీసేటువంటి నిన్ను బయటికి తెచ్చేటువంటి దేవుని పరిచర్య, వాక్య పరిచర్య, ఆయన హస్త పరిచర్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా ఆయనకు లోబడ్డం రావాలి. మొదట చేపలు పట్టడానికి ఎటువంటి మాట వాడాడు? ఆయనను నీ మాట చొప్పున, నా ప్రయత్నము నా యొక్క కష్టము నాకు ఫలాన్ని ఇవ్వలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని ఎలాగా భౌతికమైన ఆశీర్వాదం పొందాడో ఆత్మీయంగా కూడా ఇక్కడ అదే కావాలి. చాలాసార్లు ఒక లిమిట్ పెట్టుకొని మనము ప్రభు దగ్గర, అంటే మన అక్కర అవసరత తీరే వరకు ఇది దేవుని మాట అన్నట్టు ఉంటాం. తర్వాత మరలా ఆత్మీయ విషయాల్లోకి కాస్త దేవుడు నడిపిస్తూ ఉంటున్నప్పుడు, వాక్యం నడిపిస్తున్నప్పుడు మనుషులు వెనకడుగు వేసేటువంటి వారుగా ఉంటారు. అలా ఉండకూడదు. భౌతికమైన ఆశీర్వాదంతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మన ప్రభు మనకి ఇవ్వదలిచాడు. కాబట్టి అనేకుల వలె లోకంలో కొట్టుకుపోకుండానట్లు కొట్టుకుని పోతున్నటువంటి అనేకుల్ని ప్రభు తట్టు నడిపించడం కొరకు దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి వారు కేవలము భౌతిక ఆశీర్వాదాల కొరకు మాత్రమే దేవుని సన్నిధికి రాకుండా, భౌతికంగా దీవించబడిన కొలది దీవించిన వాని యొక్క పరిచర్య చేసేటువంటి పరిచర్య పాత్రలుగా మార్చబడడానికి దేవుడు ఈరోజు సంఘానికి పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి లోబడేటువంటి స్థలంలో నీవు ఉన్నావా, నేనున్నానా లేదా అనేటువంటిది మనం పరీక్ష చేసుకొని మనము చూసుకోవాలి. ఇంకా ఒకవేళ మనము లోబడట్లేదు, ఇంకా మనం విశ్వసించట్లేదు, ఇంకా మనము ఆయనకు మన పైన అధికారం ఇవ్వట్లేదు అంటే మనం ఇంకా చీకట్లో, అంటే వెలుగును గూర్చినటువంటి అవగాహన మనకు ఉన్నప్పటికీ దానితో సంబంధం లేనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వెలిగించబడడానికి కనుక నీకు ఇష్టమైతే ఇదిగో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు, నన్ను వెంబడించు అంటాడు. పేతురుని అంటాడు, నువ్వు నన్ను వెంబడించు పేతురు, నేను నిన్నేం చేస్తాను, మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మనము యేసుని వెంబడించడానికి మనం వస్తామో యేసుని గురించినటువంటి అవగాహన కూడా పెంపొందించుకోవడం మనం స్టార్ట్ చేస్తాం.
ఒక ఇన్సిడెంట్ ద్వారా బహుశా నువ్వు వెంబడించడానికి నీ మనసు కుదరొచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రభువుని తెలుసుకునేటువంటి విషయంలో ఆయనతో కూర్చోవాలని గత వారం మనం మాట్లాడుకున్నట్లే ఆయనతో కూర్చుంటేనే ఆయన ఏంటనేది మనకు అవగాహన వస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. సో ఇదే సందర్భంలో మరి మనం ఇంకొక విషయాన్ని, ఈ పేతురు గారిని గురించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే, మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో కూడా ఎలా అంటాడు చూడండి. అక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక సందర్భం మనం చూస్తాం. 27వ వచనం దగ్గర నుంచి యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గంలో నుండగా నేను ఎవడినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేను ఎవడినని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. పుట్టినోట్లో ఉంటుంది, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అంటే ఎన్నిక చేయబడినటువంటి వాడు అని అర్థం. సో ఇప్పుడు మనము ఈ పేతురు జీవితంలోంచి కొంచెం ముందుకు వెళ్దాం. పిలిచినటువంటి పేతురుని వెంబడించమని చెప్పాడు. వెంబడిస్తున్నటువంటి పేతురు అనగా అవగాహనలోనికి క్రీస్తుని ఎలా తెచ్చుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించి ఆయనతో పాటు శిష్యులను సమకూర్చుకుంటూ, మరి కొందరు శిష్యులకు సమకూర్చుకొని ప్రయాణం చేస్తూ వెళుతూ కొంతకాలం తర్వాత శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు, ఫీడ్బ్యాక్ అడుగుతున్నాడు. ఫీడ్బ్యాక్ ఏదైనా పని చేసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు మనం చేసిన పనికి, ఏదైనా కానీ ఇది ఎలాగుంది, ఈ పని ఎలాగుంది. సో గమనించండి, ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. ప్రతిదానికి అడుగుతాం కదా మనం, ఇది ఎలాగుంది. ఒక షర్ట్ వేసుకుంటే ఫీడ్బ్యాక్ కావాలి కదండి. ఒక వంట చేసిన, ఏదైనా పని చేసిన ఎలా ఉంది, ఎందుకు అడుగుతాం? అది సర్వసాధారణంగా అటువంటి ఫీడ్బ్యాక్ అనేది దేని కొరకు అంటే మెరుగుపరుచుకోవడం కొరకు, లేదంటే ఒపీనియన్స్ తెలుసుకోవడం కొరకు అని ఉంటుంది. యేసే అడుగుతున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, ప్రజల మీద దృష్టి ఉందా అంటే ప్రజల మీద దృష్టి లేదు యేసేకి. ప్రజలు ఎటువంటి వారో ఆయనకి బాగా అవగాహన కలిగిన వాడు. ఆయన నరుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన మధ్య ప్రత్యేకంగా ఏమనుకుంటారని అడగాల్సినంత అవసరం లేదేమో నా ఉద్దేశం. అడుగుతున్నది ఎవరిని? శిష్యులను అడుగుతున్నాడు. జనులు చదవండి ఒకసారి. మార్గంలో నుండగా నేను ఎవడినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగారు. అందుకు కొందరు శిష్యుల్లో కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అని, కొందరు ఏలియా అని, మరి కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొంటున్నారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారని వారిని అడగగా, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు పేతురే. మళ్ళా పేతురుకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంట, ఏ విషయానికైనా స్పందించే స్వభావం కలిగిన వాడు. ఎస్ ఆర్ నో ఏదైనా చెప్పగలుగుతాడు. ఫస్టే ఏదైనా చేయడానికి అడుగు తీసి ఒక అడుగు ముందుకేస్తాడు, ఏదైనా కానీ. తర్వాత యేసయ్య దాన్ని సవరించడమో లేదంటే బేష్ అని అప్రిషియేట్ చేయడమో అది తర్వాత కథ. పేతురులో ఉన్నటువంటి మొదటి స్వభావం ఏంటంటే దాక్కునే స్వభావం లేదు పేతురుకి. తన ఏమై ఉన్నాడో అది ప్రదర్శించేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. సో అలాగా మనము దుడుకు పేతురు అని మనం పేరు పెట్టుకున్నాం, కానీ దేవునికి అవసరమైంది ఆ దుడుకుతనమే. మనం ఒక లోపముగా చూసినటువంటి దానిని దేవుడు వెపన్గా మార్చుకుంటాడేమో. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎవరైనా కొంచెం లోపంగా చూసి ఆ లోపంతో నేను పక్కన పెడితే దేవుడు ఆ లోపము దగ్గర నుంచే పనిచేయడం ప్రారంభిస్తాడేమో. నాకు పేతురు గారిని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే
మిగిలిన వాళ్ళందరికంటే కూడా పేతురు గారు ప్రత్యేకమైనటువంటి ఒక పొజిషన్లో శిష్యత్వంలో కనిపిస్తాడు. నాకు అది చాలా బాగా నచ్చుద్ది. ఇక్కడ గమనిద్దాం, పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురు అంటున్నాడు, మీరైతే ఎవరైనా చెప్పుకుంటున్నారని అందరిని అడిగితే పేతురు లేచి అంటున్నాడు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. చెప్పాను. చాలండి. సో ఇక్కడ మనము సబ్జెక్ట్లో ఉందాం, పేతురు దగ్గర ఉందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవగాహన వద్దాం, పేతురు యొక్క అవగాహన దగ్గరికి వద్దాం. యేసుతో ఉంటే సరిపోదు. ఒక విశ్వాసిగా యేసుని ఆరాధించే మందిరాల్లో ఉంటే సరిపోదు మనకి. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంటా, మౌనంగా ఉండిపోతారు. మాట్లాడగలిగేటువంటి అనుభవాలు మనకు కావాలి. తిరిగి మనం మాట్లాడగలగాలి. ఏం మాట్లాడగలగాలి? వేయబడినటువంటి ప్రశ్న దగ్గర మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఏ సమాధానం లేకుండా బ్లాంక్గా ఉందనుకోండి, మీ దగ్గర మీ హృదయం అనే పలక మీద ఏదీ రాయబడలేదు. అయితే అపార్థంగా రాయబడి ఉండాలి, లేదంటే అర్థం చేసుకున్నటువంటి దాన్నైనా రాయబడి ఉండాలి. కానీ అసలు రాయబడలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేనికి అటెండ్ కాలేదు. నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకోవడానికి నువ్వు అటెండ్ చేసుకోలేదు. పరీక్ష గదిలో కూర్చున్నావు కానీ పరీక్షింపబడ్డానికి నువ్వు అవకాశం ఇవ్వట్లా. ఖాళీ పేపర్ పట్టుకుని కూర్చోవడం ఎంత దౌర్భాగ్యం. అలాగే ఒక ప్రశ్నకి అవునని కానీ కాదని కానీ సమాధానం రాకుండా మౌనంగా ఉండిపోవడం కూడా అంతే దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పుకుందాం. సో దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను, పేతురులాగే ఉండాలి, మాట్లాడాలి. పేతురు మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తూ ఉంటాడు యేసయ్య. మాట్లాడితేనే నెక్స్ట్ ఏంటనేది అర్థమవుతుంది. పేతురు మాట్లాడుతున్నాడు, నువ్వు అభిషక్తుడవు. పేతురు అవగాహనకి, యేసుని ఆరాధించడానికి వస్తున్నటువంటి సంఘానికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఈరోజు వ్యక్తిగతంగా మీ అవగాహన ఏంటి? ఈరోజు నా అవగాహన ఏంటి? నేను ఎందుకు మైక్ పట్టుకుని యేసయ్య గురించి ప్రకటన చేయాలి, ప్రచారం చేయాలి, లేదంటే ఆయన కొరకు పాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనను ప్రార్థన చేయాలి, ఆయన నామం పేరట నా ప్రార్థన ఆరంభించుట, ఆయన నామం పేరుట నా ప్రార్థన ముగించుట అనేటువంటిది నేను ఎందుకు చేయాలి? నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి, ఆయన అంటే నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి. ఈరోజు ఈ ఉదయాన్నే నువ్వు ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి? నీకున్న అవగాహన ఏంటి? ఆ అవగాహనలో నుండే నీకు ఉన్నతమైనటువంటి ఒక స్థానమును దేవుని సన్నిధిలో పొందుకోగలుగుతావు. అవగాహన లేకుండా దైవ సన్నిధి నిన్ను ఎప్పటికీ గుర్తించదు. అనేకులను అడిగారు ప్రశ్న, కొందరు ఇలా చెప్తున్నారు, కొందరు ఇలా చెప్తున్నారు, కొందరు ఇలా చెప్తున్నారు. వారితో పాటు ఏకీభవించకుండా తనలో ఉన్న అవగాహన, అంటే ఇక్కడ మనం గమనిద్దాం, పేతురు ప్రభువైన యేసుక్రీస్తుని పక్క నుండి స్టడీ చేస్తున్నాడు. ఆయన నిదానించి చూడడం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. చాలా విషయాలు అందుకోసమే పేతురుకు ఉన్నటువంటి గొప్ప అనుభవాలు వేరుంటాయి. రూపాంతర పర్వతం మీద మొదటి స్థానంలో పేతురునే పెడతాడు. ప్రతి విషయంలో పేతురు అనేటువంటి ఒక వ్యక్తిని ముందు పెట్టి ప్రభువారి పరిచర్య ప్రారంభిస్తుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నిన్ను అవగాహన చేసుకుంటాడు. అలాగే నువ్వు కూడా అవగాహన చేసుకోవాలి. నిన్ను ఎరిగిన వాడు కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు. నువ్వెంత ఎరిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? నా జీవితం కేవలము చేపలు పట్టుకుని, లేదంటే నా జీవితం, లేదంటే నా ఉద్యోగంలో నేను ఒక ఉన్నతమైన స్థితి సంపాదించుకుని
నేనున్నటువంటి స్థలాల్లో నేను భౌతికంగా, నేను క్షేమముగా, నేను ఆశీర్వాదకరంగా, నేను అనుకుంటున్నటువంటి దీవెనకరంగా అక్కడ ఉంటే సరిపోతుందా? కాదు. దేవుని ప్రణాళికలోనికి మనుషులు రావాలి. అలా వచ్చిన వాడు ఇలా మాట్లాడగలుగుతాడట. చూడండి, అభిషక్తుడు అంటే ఏంటి అర్థం? ఎన్నిక చేయబడినవాడు, కారణ జన్ముడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఒక కారణ జన్ముడు అంటే ఒక కారణము చేత జన్మించినవాడు. ఏంటి కారణం అంటే, నా చీకటిలో నుండి నన్ను బయటికి తీయడానికి వచ్చినవాడు. అంటే నేను జీవిస్తున్నటువంటి అనేకమైన వ్యక్తుల్లో ఒకడా? కాదు. అర్థమవుతుందా? నేను యేసయ్య దగ్గరికి ఈరోజు ఉదయం వచ్చి ఆరాధన చేస్తున్నాను. యేసయ్య మందిరానికి వచ్చి నేను ఆరాధన చేస్తున్నాను. ఎటువంటి వాడితను? నా పక్కన కూర్చున్నటువంటి ఒక సహోదరుడు వంటివాడా? ఒక సహోదరి వంటివాడా? నా కుటుంబంలో ఒకడు వంటివాడా? నా బంధువుల్లో ఒకడు వంటివాడా? వీళ్ళ స్వభావానికి అతీతమైనటువంటి, అసమానమైనటువంటి, పరిమితం కాదు అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడా? నీవు అభిషక్తుడవయ్యా. నీవు పంపబడినటువంటి వాడవు. కలిసి నడిస్తే అర్థమవుతాడు. దేవుడితో కలిసి నడవడం నీకు నాకు రావాలి. కలిసి నడవలేకుండా నువ్వు ఒక వ్యక్తిని అర్థం చేసుకోలేవు. ఒక వ్యక్తినే నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటావు? చాలాసార్లు ఇలా అంటాం, దేవుణ్ణి మనము అర్థం చేసుకోవడానికి మనకి కెపాసిటీ సరిపోదని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అక్కడే ఉండిపోతాం. అయితే ఇక్కడ మనకి అర్థం కావడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటండి? ఆయనే వచ్చి మనతో సహవాసం చేశాడు. అది కృప. హల్లెలూయా. నాన్న ముందుకు జరగండి, ముందుకు జరగండి. ఆయనే వచ్చి మనుషులతో సహవాసం చేయడం ఇక్కడ జరిగినటువంటి గొప్ప అవకాశం. తనను తాను అర్థం చేసుకునే తనను తాను మనకు అర్థమయ్యేటట్టు చేసుకునేవాడు దేవుడు. మనకు అర్థం కాదు. ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం దేని కొరకు అంటే, ఒక మత గ్రంథముగా నువ్వు నేను వాడడం కొరకు కాదు, ఆయన అర్థం చేసుకోవడం కొరకు ఇది వాడాలి. ఆయన అర్థం చేసుకోవడం కొరకు. ఈరోజు నీవు నేను దేవునితో ఎలా కలిసి నడవగలుగుతామండి? దేవుని వాక్యమును చదువుట, ధ్యానించుట వలననే మనము ఆయనతో కలిసి నడవగలుగుతాం. మాకు ఇది కాదండి, మేము పడుకుంటున్నప్పుడు తెల్లటి అంగి వేసుకుని ఒక ఆయన దిగి మాతో నడిస్తేనే మేము మాకు ఆ ప్రత్యక్షత కావాలని కొంతమంది ఎక్స్ట్రీమ్ కోరికలు కలిగిన వాళ్ళు ఉంటారు. నీ ఊహలకు తగ్గట్టే వస్తాడు, వెలుగులో తెల్లగా వస్తాడు. మరి నీ ఊహలకు తగ్గినట్టు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. దాన్ని చదవడం ప్రారంభిస్తే ఆయన నీకు అర్థమవడం ప్రారంభిస్తాడు. దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఇలా అంటాడు, ఆయనలో ఉన్న తప్పులు వెతకడానికి నేను బైబిల్ గ్రంథం చదివితే బైబిల్ నాలో ఉన్న తప్పులన్నీ చూపించి ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా చూపించింది అంటాడు. గొప్ప దైవజనుడు అయ్యాడు ఆయన. మా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల నుంచి, మా దగ్గర నుంచి అసలు ఆయన మరణం వరకు ఈరోజు కూడా యూట్యూబ్స్లో ఆయన వాక్యాలు ఈరోజు కూడా ఎంతమంది వాక్యాలు వచ్చినా ఆయన స్వరం వినగానే ఒక టైప్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది. అట్లాగా ఎలాగా? వాక్యంతో గడిపినటువంటి ఒక వ్యక్తి వాక్యాన్ని తప్పుపడదాం అనుకున్నాడు, కానీ వాక్యం తనలో ఉన్న తప్పులు చూపించి దైవంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూపిస్తే వాక్యము ద్వారా మార్చబడినటువంటి ఒక వ్యక్తి, వాక్యం ద్వారా యేసుని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వాక్యం ద్వారా మార్చబడి యేసుని అర్థం చేసుకున్న వ్యక్తి మాట్లాడితే అనేకులు మౌనముగా తమ హృదయాలను నిప్పరపరుచుకుంటూ, చెవులని తెరుచుకుంటూ ఆసక్తిగా విని ఎంతమంది ప్రభువులో బలపరచబడ్డారు. నీకు అర్థం కావాలంటే ఈ రోజుకి నీకున్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే నీ చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథమే. ఎంతవరకు నువ్వు దాన్ని పఠిస్తున్నావు? ఎంతవరకు నువ్వు దాన్ని చదవగలుగుతున్నావు?
ఎంతవరకు నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావు? అది నీకు అర్థమయ్యే స్థాయిలో ఎంతవరకు దాని దగ్గర కూర్చోగలుగుతున్నావు? నువ్వు కూర్చోవాలి. దైవ వాక్యము నీకు అర్థం కావాలంటే దేవుని వాక్యంతో నువ్వు కూర్చోవాలి. నువ్వెంత చదవగలుగుతావు? కొందరికి ఎక్కువ చదవడము కష్టం అవుతుంది, కానీ చదవగలిగినంత నువ్వు చదవగలిగి చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి నీ మనస్సు నిలబెట్టు. అక్కడ రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివా అని నేను అడగను, మీ ఓపిక అది. కానీ చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి నీ మనస్సును కూర్చోబెడుతున్నావా? అలా అర్థం చేసుకుంటేనే ఆత్మీయతలో వచ్చినటువంటి ఒక ప్రశ్నకి ఆత్మ సంబంధమైనటువంటి ఒక సమాధానాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు. ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఒకరు ఏలియా, ఒకరు యోహాను, ఇంకొకరు మోసే ఏదో అనుకుంటున్నారయ్యా అంటే, మరి మీరేమనుకుంటున్నారని అంటే, మరి అప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పారా అంటే వాళ్ళు ఏం చెప్పి ఉండరు బహుశా. కానీ ఆయన నిదానించి గమనిస్తున్నటువంటి పేతురు గారు మాత్రం లేచి అంటున్నాడు, నీవు అభిషక్తుడివి, నువ్వు క్రీస్తువి, నువ్వు సజీవుడైనటువంటి దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి వాడివి. నేను యేసుని వెంబడించాలి, నమ్మకంగా వెంబడించాలంటే నాకు కావలసిన అవగాహన ఇది. అర్థమవుతుందండి? ఈరోజు మనము పరిపూర్ణంగా యేసుని వెంబడించాలంటే గుండెల మీద చేసుకుని చెబుదాం, మనం మతంలో ఉన్నామా, వెంబడించేటువంటి మార్గంలో ఉన్నామా? మతంలోనే ఉన్నాం, క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి దగ్గరే ఉన్నాం. కానీ యేసు గుణగణాలని మనము తెలుసుకుని ఆయనను వెంబడించి, ఆయన వెంబడించడం అంటే ఏంటో తెలుసా అండి? మళ్ళీ ఆయన గొప్పతనాలను ఫోటోలు తీసే అక్షరాలు పెట్టుకోవడం కాదు, అది మన జీవితంలో ఆచరణలోనికి తీసుకుని రావడం, అది కావాలి. సో ఇప్పుడు పేతురు అవగాహనలో యేసయ్య అంతా ఎలా ఉన్నాడట? ఆయన అసమానుడు, ఆయన కారణ జన్ముడు, ఆయన మన వంటి మానవుడు ఎంత మాత్రము కాదు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన పంపబడిన వాడు అనేటువంటి అవగాహనలోకి పేతురు ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. లేఖనము నిన్ను ప్రభావితం చేయాలి, లేఖనము నిన్ను యేసుని అర్థం చేసేటట్టు, లేఖనం నీ జీవితంలో పనిచేయడానికి నీ హృదయాన్ని తెరుచుకొని దేవుడి వాక్యాన్ని చదవడము, వినడము, దాన్ని అర్థం చేసుకోవడము సంఘానికి రావాలి. అలా రాకపోతే యేసయ్య అర్థం కాడు. యేసయ్య అర్థం కాకపోతే నువ్వు ఎలా పాడగలవు, ఎలా స్తుతించగలవు, ఎలా ఆయన మహింపరచగలవు? ఆయనను మహింపరచాలంటే ఆయన ఏంటో నీకు తెలియాలి కదా. ఒక మంత్రి వచ్చి, లేదంటే ఒక భటుడు వచ్చి, లేదంటే ఒక మా ప్రజలలో ఒకడు వచ్చి రాజును పొగడాలంటే రాజు చేసింది ఏంటో, రాజు ఎటువంటి వాడో తెలియాలి కదా. ఈ వీక్లో నేను ఒక పొలిటికల్ లీడర్ ఆఫీస్లోకి నేను వెళ్ళి చూశాను. ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కన ఎవరో ఆయనకి ఒక ఫ్రేమ్ ప్రజెంట్ చేశాడు. ఆయన ఫోటో జస్ట్ ఇట్లా నడుస్తూ వస్తూ, తెలుసు కదండి పాలిటీషియన్స్కి వాళ్ళ ఫాలోవర్స్ కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మంచి ఫ్రేమ్స్ కొటేషన్స్ తోటి రాసిస్తూ ఉంటుంటారు. మా సేవకులందరూ ఆ లీడర్తో మాట్లాడుతూ ఉంటుంటే నా దృష్టి ఆ ఫోటో మీద పడ్డది. ఇక్కడ ఒక్కటి గమనించండి, నాకు అక్కడ ఆ రోజు అనిపించినటువంటి విషయం ఏంటంటే, కూర్చున్న పక్కనే ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఫోటోలో ఆయన గూర్చి చాలా చక్కగా, అంటే ఆయన ఇటువంటి వాడు, అన్నిటువంటి వాడు, పేదల పెన్నిది, లేదంటే ఆయన తప్పు చేసేవాడిని వదలడు, ఆయన ఎవరైనా అనాథలుగా ఉంటే ఈయన కనికరిస్తాడు, ఇంకా చాలా రాశాడు. ఆయన కూర్చున్నటువంటి విషయాలన్నీ రాశాడు. మిగిలిన ఫోటోలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ ఫోటో మాత్రం ఎక్కడుందంటే ఆయన కూర్చి పక్కన అలాగా గోడకు పెట్టుంది. నేను అనుకున్నాను, ఇప్పుడు ఎవరు ఈ నాయకుడు పక్కన ఉన్నట్టు మాట్లాడాలి అండి? అలా కాదు, నేను అనేది అది కాదు. ఆయన కొరకు ఎవరైతే ఆయనను ఘనపరుస్తూ రాశాడో ఆ వ్యక్తి ఆ ఫోటో ద్వారా అక్కడ ఉన్నాడు.
ఎటు తిరిగి వచ్చి ఆ కుర్చీలో కూర్చోగానే ఫస్ట్ కనిపించేది ఎవరు? ఇప్పుడు అవన్నీ కనిపిస్తానంటే ఎవరు కనిపిస్తాడు? అది రాసిన వాడు కనిపిస్తాడు. ఇప్పుడు ఈయన ఏదైనా మేలు చేయాలి తన బృందంలో ఎవరికైనా అనుకుంటే మొట్టమొదట ఆయనే గుర్తొస్తాడు. ఏదైనా ఒక పని అప్పగించాలి, ఏదైనా ఒక పొజిషన్లోనికి అనుకుంటే ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ అంటే? అలా అంటే నాకు అర్థమైన కాడికి నేను మాట్లాడుతున్నా. నాకు అనిపించింది, నా దేవుని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అలాగ మాట్లాడగలుగుతాడు. ఈయన ఎంత వాస్తవముతో అది రాశాడో నాకు తెలీదు. ఆ ఫ్రేమ్లో రాసినవన్నీ ఈయన నిజంగా రాశాడా, ఆయన మెప్పించడానికి రాశాడో నాకు తెలీదు. కానీ పేతురు అంటున్నాడు, ఇప్పుడు నిజముగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పేతురు తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎమ్మటే సమస్తం వాళ్ళు వలలు విడిచి వెళ్ళిపోయారు. ఏదైతే వలలు మా జీవనాధారం అనుకున్నారో గమనించండి, వలలు విడిచి అంటే వారిది ఏ పొజిషన్ అయినా కానీ, ఓకే పేతురు గారు చేపలు పట్టుకునేటోడు, అది ఎందులో పెద్దది ఏముందంటారు మీరు, ఆయనకి అది గొప్పది. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేపలు పట్టడం మానేస్తే మనకి చేపలు ఏం దొరకవు. మనకి ఎంత కరువేసిపోయి ఉంటామో అప్పుడు కదా. చేపలు పట్టేటోడిని చిన్న చూపు చూస్తాం, వాడు పట్టి తెస్తేనే మనం తింటాం కదా. ఇప్పుడు ఎంత గొప్పడో చూడండి. సముద్రంలోకి వెళ్ళి పట్టే అంత సీన్ నీకు నాకు లేదు. చెరువులో ఉన్న చేప దొరకదు నీకు కదా. అంటే ఏ పనిని తక్కువ చేయొద్దండి. అయితే తక్కువ పని దగ్గర నుంచి ఎక్కువ పని వరకు కూడా సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వారు ఉన్నారు. ఎందుకోసమంటే అవగాహన. చెప్పండి, అవగాహన. నేను ఎవరిని వెంబడిస్తున్నాను అది నాకు తెలియాలి. ఆయన ఎవరు అది నాకు తెలియాలి. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను అది నాకు తెలియాలి. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అది నాకు తెలియాలి. ఒక పాట రూపముగా నేను ఎందుకు నా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అది నాకు తెలియాలి. అది నీకు తెలియాలి. తెలియకుండా చేసేది ఏమవుతుంది తెలుసా? పర్ఫార్మెన్స్ అవుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సింగర్స్ని కొంతమందిని తీసుకొచ్చి ఇప్పుడు ఆడియో లెవెల్లో హిట్ చేస్తున్నారు మన క్రిస్టియన్ సాంగ్స్ని. నిజంగా ప్రార్థనాపరుడైనటువంటి ఒకడు రాసి పాడి పెడితే అది చూడం మనం. ఎందుకంటే ఈయన తెల్ల బట్టలతో ఉంటాడు, నున్నగా దూకుని ఉంటాడు. ఈయన ఎప్పుడు ఇది కోవలు కనిపిస్తాడు. ఇది మనం చూడం. మనకి ఎలా కనబడాలంటే స్టైలిష్గా కనబడాలి, గడ్డాలు డిఫరెంట్గా ఉండాలి, రింగులు తిరిగి ఉండాలి జుట్టు, తర్వాత వాయిస్లో బేసులు ఉండాలి, మంచి గమగాలు, సంగీత సాహిత్యం ఇవన్నీ తెలిసిన వాడే ఉండాలి. అంత మాత్రమే కాదు, వీడు ఇండస్ట్రీలో టాప్ సింగర్ అయ్యి ఉండాలి. అటువంటి ఒకడు పాడితే అబ్బా అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అవగాహన చేసుకున్నవాడు ఒకడు పాడుతుంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే నీకు అవగాహన లేదు కాబట్టి. ఏ అవగాహన లేనివాడు నువ్వు రాసిస్తే, నువ్వు ట్యూనిస్తే దాన్ని ఆయన మోడ్యులేషన్లో పాడి అందంగా ఆడియో ఇవ్వగలడేమో, కానీ అవగాహన లేనివాడుగానే ఉంటాడు. ఎందుకంటే అతగాడు ఎవరు వచ్చి పాడమన్నా, దేనికి పాడమన్నా పాడతాడు. కానీ అవగాహన కలిగిన వాడు యేసుకు మాత్రమే పాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే యేసు నాకు అర్థమయ్యాడు. యేసు నాకు అర్థమైన తర్వాత నేను ఇంకెవరిని ఎలా పొగడగలుగుతానండి? యేసు నాకు అర్థమైన తర్వాత ఒక మనిషిని నేను ఎలా పొగడగలుగుతానండి? యేసు నాకు అర్థమైన తర్వాత నా జీవితాంతం ఆయనను మహిమపరచుటకు, ఆయనను పొగుట్టుకి కదా నన్ను నేను సిద్ధపరచుకుంటాను. హల్లెలూయా. ఈరోజు నీవు నేను పేతురు అవగాహన లాంటి అవగాహన కలిగి ఉన్నామా? మన పేతురు గారి కొరకే మాట్లాడుకుంటున్నాం. ఒక భక్తుడు ఎలాగా తన లైఫ్ని ఎలాగా ప్రభువులో నడిపించుకుంటున్నాడు, ఎలాగ ప్రభువుని అర్థం చేసుకుని నడుస్తున్నాడు, అదే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. నీవు అభిషక్తుడివి. యోహాను సువార్త 3:1-2 యూదుల అధికారి అయిన
నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు, ఈయన పరిసయుడు, ఆయన రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. మేము అంటే ఆయన ఒక్కడు మాత్రమే కాదు, పరిసయులందరూ ఎరుగుదురు. ఏమండి, ఆయన ఒక్కడ మాత్రమే కాదు, అందరూ ఎరుగుదురు. దేవుడు అతడికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఇక్కడ గమనించండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప, హల్లెలూయా, గమనించండి. రెండవ మాట ఏంటంటే, నువ్వు ఎందుకు అవగాహన చేసుకోవాలి అంటే, నువ్వు యేసుని ఎందుకు అవగాహన చేసుకోవాలంటే, నీవు దేవుని రాజ్య సంబంధివి అవుటకు అవగాహన చేసుకోవాలంటాడు. ఇక్కడ నికోదేము అనేటువంటి ఒక పరిసయుడు వచ్చి అంటాడు, ఒక పరిసయుడు వచ్చి అంటాడు, మేము నీ కోసం డిస్కషన్ చేసుకుంటే మా డిస్కషన్లో తేలింది ఏంటో తెలుసా, ఇతడు చేసేటువంటి ఈ పనులన్నీ, అద్భుతాలన్నీ, బోధలన్నీ కూడా సామాన్యుడు చేయలేడు, ఇతడు దేవుడి నుంచి పంపబడిన వాడు అయి ఉంటాడు అనేది మా గుంపులో ముచ్చట. కానీ మా గుంపు రాదు. ఎందుకంటే మా గుంపు వెలుగుని ఇష్టపడదు. వెలుగులోనికి వస్తే వారిలో ఉన్న చాలా విషయాలు విడిచిపెట్టేయాలి. వింటున్నారా? ఉన్నారు ఇక్కడ? సో కాబట్టి చాలా విషయాలు విడిచిపెట్టేయాలి. అయితే నేను ఆగలేక, నేను దాయలేక నేను గురించిన సమాచారము నేను వచ్చాను, నువ్వెవరో మాకు అర్థమవుతుందయ్యా అని అర్థం చేసుకున్నటువంటి ఆయనను దగ్గరికి వచ్చి, నీవు దేవుని యొద్ద నుంచి పంపబడితే కానీ ఇటువంటి కార్యాలు చేయలేవని మాకు అర్థమైంది అనే సత్యాన్ని ఆయనతో మాట్లాడితే ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును ప్రవేశించలేడు. సో ఇక్కడ ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎస్, దేవుని రాజ్య ప్రవేశమును గూర్చినటువంటి అవగాహన ఇది. అయితే అవగాహన మాత్రము సరిపోతుందా అంటే, కొత్తగా జన్మించినటువంటి అనుభవం కావాలి అంటాడు. ఎందుకంటే ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నీకు అవగాహన వచ్చిందో అవగాహనలో కూర్చోవడమే, లేదంటే అవగాహనను బట్టి తదుపరి నీ జీవితాన్ని నడిపించుకోవడమే కొత్తగా జన్మించడం. దాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి. నికోదేము ఏం చేస్తున్నాడు? ఆ రాత్రి ముసుగులో వస్తున్నాడు. ఆ రాత్రి ఇప్పుడు గమనించండి, పేతురు పబ్లిక్గా సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయాడా లేదా? కానీ నికోదేముకి అర్థమయ్యాడు, పేతురికి అర్థమయ్యాడు. పేతురు పగలు నడుస్తున్నాడు యేసుతో, నికోదేము ఎప్పుడు వచ్చాడు? రాత్రి వచ్చాడు. ఇప్పుడు రాత్రి వచ్చేవాడు కావాలా, పగలు వచ్చేవాడు కావాలా యేసయ్యకి? పగలు అంటే అర్థం ఏంటంటే సాక్షార్థమైన జీవితం అని అర్థం. రాత్రి అంటే అర్థం ఏంటంటే నీ మట్టుకు నీకు స్వార్థపూరితమైన భక్తి. నా మనసులో యేసయ్య ఉన్నాడు, కానీ పబ్లిక్కి నేనేం కావాలి? నా మనసులో సత్యం ఉంది, కానీ పబ్లిక్కి నేనేమై ఉండాలంటే పబ్లిక్కి సంబంధించినట్టు ఉండాలి. సాక్షార్థమైన జీవితం మనకు ఉండదు ఇక్కడ. అరే, మందిరంలోకి వచ్చి కూర్చుని అందరితో పాటు హల్లెలూయా స్తుతిమయం పాడి వెళ్ళిపోవడంలో నీకే గొప్ప విషయం కాదు. కానీ సమూహాల మధ్య నీవు క్రీస్తు సాక్షిగా నువ్వు నిలబడగలగడము, నీకున్నటువంటి అవగాహనను బట్టి నువ్వు అడుగులు వేయడము, అక్కడ దేవుడు మహిమపరచబడతాడు నీ ద్వారా. అలా ఉన్నావా? నికోదేము వచ్చాడు, పేతురు వచ్చాడు, కానీ పేతురు ఓపెన్ టెస్ట్ మనీ ఇస్తున్నాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడువు, నీవు క్రీస్తువు, నువ్వు అభిషక్తుడువు. నికోదేము అలా మాట్లాడుతున్నాడా? అదే యేసుతో మాట్లాడుతున్నాడు పేతురు, అదే యేసుతో మాట్లాడుతున్నాడు నికోదేము, అదే యేసుతో మాట్లాడుతున్న పేతురు తనతో పాటు ఉన్నటువంటి వారు అందరూ వినున్నట్లు మాట్లాడుతున్నాడు. అదే యేసుతో మాట్లాడుతున్నాడు నికోదేము, ఎవరు లేకుండా రహస్యమందు వచ్చి యేసుతో మాట్లాడుతున్నాడు. ఏది సాక్ష్యం? క్రీస్తును వెరిగిన వారు నీతో పాటు లోకంలో ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావు. చీకటిలో క్రీస్తుని గుర్తిస్తున్నావా, లేదంటే వెలుగైనటువంటి క్రీస్తుని గుర్తిస్తున్నావా నువ్వు? లేదంటే ముసుగుతో నువ్వు క్రీస్తుతో నడవాలని అనుకుంటున్నావా, లేదంటే ముసుగు తీసినటువంటి ముఖము కలిగి, వింటున్నారా? ముసుగు తీసినటువంటి ముఖము కలిగి యేసును వెంబడించాలని కోరుకుంటున్నావా? నువ్వు బయటికి రావాలి. నీ లోపల ఉన్నటువంటి యేసుని గురించిన అవగాహన ఒక సాక్ష్యంగా బయటికి రావాలి. అది నీ పిల్లల దగ్గర పడాలి, అది నీ భార్య దగ్గర ఉండాలి, అది నీ భర్త దగ్గర ఉండాలి, అది నీ కుటుంబాల దగ్గర ఉండాలి. సాక్షిగా లేకుండా ఎలా నువ్వు దేవుని మహింపరుస్తావండి?
సాక్ష్య జీవితం లేకుండా ఎలా నిన్ను నువ్వు కట్టుకోగలుగుతావు? సాక్ష్య జీవితం లేకుండా సంఘానికి ఉపయోగకరంగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? సాక్ష్య జీవితం లేకుండా నీ బంధువుల మధ్య, నీ కుటుంబాల మధ్య, నీ స్నేహితుల మధ్య ఎలా ఒక ప్రభావితమైనటువంటి సువార్త సాధనముగా నువ్వు ఉండగలుగుతావు? పేతురులా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నికోదేములా ముసుగేసుకుని వచ్చి ఆరాధనలు చేసి ముసుగు తీసుకుని వెళ్ళిపోతున్నావా? ఇక్కడ వచ్చి ఆరాధించడం వలన అమ్మా అయ్యా మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఇది మనము నేర్చుకునే స్థలం. కానీ నేర్చుకున్న దాన్ని అవలంబించుట అనేటువంటి ఒక స్థలం ఉంది. అదే నీ వారమంతా నువ్వు గడుపుతున్న స్థలాలు, నీ పని స్థలాలు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ వ్యక్తిగతమైన జీవితం, నీ కుటుంబ జీవితం, నీ పిల్లల ఎదుట సాక్ష్య జీవితమును కాపాడుకొనకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన మాట నువ్వు చెప్పగలవా? నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వేం చెబుతావు? ఈరోజు నిన్ను నన్ను అడిగితే నువ్వేం చెబుతావు? యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నువ్వేం చెబుతావు? ముసుగుతో కూడిన భక్తులు మనకొద్దు. ముసుగు వెయ్యాలి విధేయత కొరకు, దాక్కోవడం కొరకు కాదు. దాక్కోవడం కొరకు కాదు మనం వేయాల్సిన ముసుగు, విధేయత కొరకు. నేను నీకు లోబడుతున్నానయ్యా అని చెప్పే సింబాలిక్గా వేసుకునేదే ముసుగు. సో పేతురు అవగాహనలో ప్రభువైన యేసుక్రీస్తు అంత గొప్పవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి లేచుట బోధింపనారంభించాడు. ఆయన ఏం బోధించడానికి వచ్చాడట? ఏం బోధించడానికి వచ్చాడట? మనుష్యుల చేత ఉపేక్షించబడబోతున్నాడు మనుష్య కుమారుడు. గమనించండి, ఫీడింగ్ ఇస్తా ఉంటున్నాడు శిష్యులకి. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? నేనెవరిని? క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? నువ్వు దేవుని కుమారుడు. దానికి కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు? ఎస్, మీరు అంటున్నాడు ఆ కుమారుడు మనుషుల చేత ఉపేక్షించబడబోతున్నాడు. ఏమవబోతున్నాడు? ఆయన మనుషుల చేత ఉపేక్షించబడబోతున్నాడు, చంపబడబోతుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అవగాహన అంటాడు. నెక్స్ట్ లెవెల్ అవగాహన. యేసు దైవ కుమారుడు, ఆయన అభిషక్తుడు, పంపబడ్డవాడు. ఇది ఒక లెవెల్ అవగాహన. నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్, నెక్స్ట్ లెవెల్ అవగాహన. యేసు ఏమవబోతున్నాడు నా కొరకు? ఈయన నా కొరకు పంపబడ్డాడు. ఫస్ట్ లెవెల్ అవగాహన. నా నెక్స్ట్ లెవెల్ అవగాహన, నా నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏమవబోతుందంటే నా కోసము యేసు ఏమవబోతున్నాడు. నా కోసము నా యేసు ఉపేక్షించబడబోతున్నాడు. నా కోసము నా యేసు ఈ లోక పెద్దల చేత నిందించబడబోతున్నాడు, చావుకి అప్పగించబడబోతున్నాడు. ఇది తండ్రి చిత్తం. తండ్రి చిత్తములో ఉన్నటువంటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యేసును అవగాహన చేసుకోవాలి. రెండవది, తండ్రి చిత్తములో ఉన్నటువంటి యేసును కూడా అవగాహన చేసుకోవాలి సంఘం. ఈరోజు నీవు నేను కూడా. మళ్ళా చెప్పమంటారా? కనిపిస్తున్నటువంటి యేసుని అవగాహన చేసుకున్నాడు పేతురు. నీవు సజీవుడైన దేవుడి కుమారుడువు, నువ్వు అసమానుడువు, నువ్వు కారణ జన్ముడువు, నువ్వు ఉద్దేశించబడి పంపబడిన వాడువు. ఇది కనిపిస్తున్నటువంటి అవగాహన, ప్రణాళికతో కూడినటువంటి అవగాహన. ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ ఉద్దేశించబడిన పని? ఏంటి పంపబడిన పని? ఏంటి? ఎందుకు, ఏ కారణము చేత నువ్వు జన్మించావు? అది ఏంటంటే మనుషుల పాపమును మోయేటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఇది పరలోకమును గురించినటువంటి అవగాహన. యేసుని అర్థం చేసుకునేటువంటి లెవెల్స్లో సెకండ్ లెవెల్ ఇది.
సెకండ్ లెవెల్, ఎందుకు ఆయన పంపబడ్డాడు, ఎందుకు ఆయన నా దగ్గరకు వచ్చాడు. రెండవది, ఎందుకు ఆయన నేను ఆరాధించాలి, ఎందుకు ఆయన నేను వెంబడించాలి. నా రెండో అవగాహన ఇది కాస్త విచారకరంగా, కాస్త మనుషులకు ఎడబాటు పుట్టించేదిగా, భయము పుట్టించేదిగా ఉంటుంది ఈ అవగాహన. కానీ వాస్తవం ఏంటండి? వాస్తవం ఏంటండి? ఆయన మరలా మూడవ దినమున లేచుట అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే అంటాడు చూడండి, మీ అపరాధముల చేత పాపము చేత, అంటే ఎఫెసీ 1:2 వచనాలను చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. 1 మినిట్. చచ్చిన అపరాధములు పాపములు అనే ప్లేస్లో ఇప్పుడు మనం ఏమై ఉన్నామట? దైవిక స్వభావాన్ని చంపేసుకుని అక్కడ చచ్చిన వారమైనా బతికున్నాం కానీ జీవశవాలం అంటాడు ఆత్మీయంగా. అక్కడ చచ్చిన వారై ఉండగా ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన? కారణ జన్ముడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించెను. ఆయన మిమ్మును చనిపోయిన వారై ఉండగా అంటే అర్థం ఏంటి? దైవికమైనటువంటి లక్షణాలు, దేవుని ప్రేమ చచ్చిపోయింది మన లోపల. క్రీస్తు మనలో దేని నుంచి లేపడానికి వచ్చాడట? ఏం చచ్చిపోయింది మనుషు లోపల? ఏం చచ్చిపోయిందండి మనిషి లోపల? వెళ్దాం, గలతీ పత్రికకి వెళ్దాం. ఆత్మ ఫలాల దగ్గరికి వెళ్దాం. స్తోత్రం. పైన చదువునానా? ఇవన్నీ మనలో చనిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎవరు? క్రీస్తుని వెంబడించడానికి వచ్చినటువంటి వారు. ఇప్పుడు వెంబడించడానికి నీ అవగాహన ఏం కావాలి తెలుసా? అంటే నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఈరోజు ఉదయాన్నే లేచారండి. ఎందుకు లేచారు? రోజు లేచినట్టే లేచారు, కానీ రెడీ అవుతున్నారు. దేనికి రెడీ అవుతున్నారు? ప్రతిదానికి కారణం ఉందిగా. నేను ఎందుకు బైబిల్ పట్టుకున్నాను? ఎందుకు ప్రతిరోజు వెళ్ళినటువంటి వైపు వెళ్ళకుండా నా వెహికల్ మందిరం వైపు తిరుగుతుంది, ఆరాధన వైపు తిరుగుతుంది? ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంతేనా? స్తుతించాలి. ఎలా? ఎప్పుడు స్తుతిస్తావు నువ్వు? స్తుతించుడంటే ఆయన పొగుట్టే. ఎప్పుడు నువ్వు ఆయన పొగడగలుగుతావు? నీకు అవగాహనను బట్టి అవన్నీ చేయగలుగుతావు. స్తుతి, నైవేద్యములు, అర్పణలు, ఆరాధనలు ఇవన్నీ చేయాలంటే నీకు ఒకటి కావాలి. లాభమేమి పొందకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? అయితే ఆత్మీయుడ, శరీరానుసారుడైనటువంటి వాని యొక్క లాభాపేక్ష లాభాసలు వేరు, కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి నీ లాభం ఏమై ఉండాలో తెలుసా? కోల్పోయిన వాటిని ఇదిగో నా ప్రభు దగ్గర నుంచి మరలా నేను తెచ్చుకోవాలి. నేనేం కోల్పోయినట్టండి? ఏం కోల్పోయినట్టండి? ఆత్మఫలాలు చదువునానా? ప్రేమను కోల్పోయాను నేను. ఏం కోల్పోయానండి నేను? ఎవరిని ప్రేమిస్తున్నాను నేను? నన్ను ప్రేమించు వాడిని ప్రేమిస్తాను. నన్ను ప్రేమించిన వాడిని ప్రేమించగలుగుతానా? కానీ నా యేసయ్య ఆయనను ప్రేమించకుండా నన్ను ప్రేమించాడు. అంటే నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ లేదు నా లోపల, స్వార్థపూరితమైన ప్రేమ. దీనికి నేను ప్రేమ అనే టైటిల్ పెట్టుకున్నాను. కానీ నా యేసు డెఫినేషన్ వేరు ప్రేమను గురించి, నా దేవుని యొక్క డెఫినేషన్ వేరు ప్రేమను గురించి. ఇది నీకు అవగాహన వస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీ లోపల కోల్పోయినటువంటి దైవిక ప్రేమను తిరిగి తెచ్చుకున్నటువంటి అవగాహనతో దేవుని మందిరానికి వస్తావు. ప్రేమ ఏ సంతోషమేంటి? ధనము వల్ల కలిగిన సంతోషమా? రక్షణ వలన కలిగిన, దేవుడితో సంబంధం మళ్ళీ తిరిగి కట్టబడుట వలన కలిగిన సంతోషమా? అవగాహన ఉందా నీకు? దేవుడితో కట్టబడుట వలన సంతోషము కొరకు నేను నా దేవుడి మందిరమునకు వెళ్తున్నానని చెప్పగలవా? నేను మళ్ళా నా దేవుడితో ఏకమవుతున్నాను, అక్కడ నాకు పరిపూర్ణమైన సంతోషం ఉందని చెప్పగలుగుతావా? ఈరోజు ఉందా ఆ మాట మన లోపల? లేదు.
సంతోషమని నేను వెతుకుతున్నాను. నా సంతోషం ఎక్కడుందట? ప్రేమ శాశ్వతమైంది, దైవికమైంది. సంతోషము శాశ్వతమైంది, దైవికమైంది. చెప్పండి. సమాధానం ఉందా మనలో? సమాధానం కోల్పోయానది నేను. ఇంకా దీర్ఘశాంతము, సహనము, దయాళత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఈ ఫలాలన్నీ నాకు కావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయట నాకు? నన్ను ఆత్మలో తీవ్రతలో లేవనెత్తగలిగిన వారి దగ్గర ఇవన్నీ దొరుకుతాయి. అవన్నీ నాకు అందించడం కొరకు, అవన్నీ నాలో లేకపోవడం వల్లనే నేను చచ్చిపోయిన వాడినే ఉన్నాను. అవన్నీ ఎందుకు చనిపోయినాయి నా లోపల? నా పాపమును, నా అపరాధాలు. ఏంటి నా పాపం? దేవునితో సహవాసమును విడిచిపెట్టడం. అది అపరాధంగా మారి కూర్చుంది. దీనివలన నా స్థితి ఏమైంది? దైవికమైన దృష్టిలో నేను చచ్చిన వాడిని అయింటే అవన్నీ మళ్ళా నాలో పునర్నిర్మించుట కొరకు ఒకడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆ చచ్చిన స్థలానికి వచ్చి నన్ను ఆయనతో పాటు బతికించడానికి తండ్రి ప్రణాళిక అయింది. ఇది పరలోకం యొక్క అవగాహన. ఇది నీకు అర్థం కావాలి. ఎందుకు నేను దేవుని మందిరమునికి వస్తున్నాను? ఎందుకు ఆరాధన చేస్తున్నాను? నేను ఎందులో నేను ఎదగాలి? ఏ విషయాల్లో నేను ఎదగవలసిన వాడినై ఉన్నాను? క్రీస్తు నాకు కనిపించాడు. ఈయన ఇందుకు వచ్చాడు. అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు ఏమండి, ఎవరినన్నా ఎప్పుడైనా ఏదైనా మన స్పెషల్ మీటింగ్కి ఎవరన్నా బయట ఉన్నటువంటి ఒక క్రీస్తుని వెంబడించినటువంటి ఒక నాయకుడిని పిలిచి మైక్ ఇస్తే చక్కగా చెప్తాడు, నీకు నాకు ఈ విషయాలు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని, యేసుప్రభు ఎంత ప్రేమమయుడు, ఆయన మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్తాడు. కానీ నెక్స్ట్ లెవెల్ అవగాహన ఏంటో తెలుసా? ఆ ప్రాణం పెట్టింది నా కొరకే అని చెప్పడం నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్. అది ఉందా? ఆ మొదటి మాటకే మనం చప్పట్లు కొడతాం, అబ్బా ఎంత బాగా చెప్పాడని. చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు చెప్తావు, నేను చెప్తా, అందరం చెప్తున్నాం. దీనివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ కావాలి సంఘానికి. ఈ నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? ఆయన నన్ను లేపగలడు. ఫస్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? ఆయన నా కొరకు ప్రాణం పెట్టగలడు. నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? ఆయన నన్ను లేపగలడు, నిన్ను లేపగలడు, విశ్వసించిన ప్రతి ఒక్కరిని లేపగలడు. పేతురు నిదానించి చూస్తున్నాడు అవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు అది యోగ్యమై ఎలిజిబుల్. దానికి ఆ ఎలిజిబిలిటీ ఉంది, దానికి ఆ స్టామినా ఉంది. ఆ మాటకి పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నువ్వు సమస్త లోకం అంగీకరించడానికి ఈ మాట యోగ్యమైనది అంటాడు. నా నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్లో ఆయన వచ్చింది నా కొరకు మరణించడానికి, తర్వాత నన్ను లేవనెత్తడానికి అనేటువంటిది. అది అంగీకరించడానికి ఎక్కడ అనుమానంతో కూడింది ఏం లేదు. ఆ అంగీకారం ఎక్కడ పుట్టాలట? ఆత్మ ద్వారా హృదయంలో కలగాలంటాడు, మనస్సులో కలగాలంటాడు. అది నీ పనే. ఆ విల్ పవర్ని దేవుడు నీకు ఇచ్చేసాడు. వాక్యముని ఎదుట ప్రకటించబడుతుంది. విశ్వసించడం, అవిశ్వాసంగా ఉండిపోవడం నీ ఇష్టం. వెంబడించడం, వెంబడించకపోవడం నీ ఇష్టం. అందుకే అంటాడు, మీరేమనుకుంటున్నారు? ప్రజలేమనుకుంటున్నారు? అయ్యా ప్రజలేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు సంగమా? సహోదరుడా నువ్వేమనుకుంటున్నావు? సహోదరి నువ్వేమనుకుంటున్నావు? నాకు అది కావాలి, నీ ఫీడ్బ్యాక్ కావాలి నాకు. నువ్వు వస్తున్నావు కదా, ఆరాధిస్తున్నావుగా,
ప్రార్థిస్తున్నావుగా, ఆఫరింగ్ ఇస్తున్నావుగా, అన్నిటిలో ఉంటున్నావుగా. ఇంతకీ ఏ అవగాహనతో చేస్తున్నావు ఇవన్నీ నువ్వు? వన్స్ ఆ అవగాహన కనుక నీకు వస్తే నువ్వెందుకు దూరంగా ఉంటావు? ఒక చోట శిష్యులు చాలామంది వెనుక తిరిగిపోతారట. వెనుక తిరిగిపోతే ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని తక్కువ శిష్యులను అడిగితే పేతురు లేచి అంటాడట, నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? అవగాహన. వన్స్ నీకు ఆ అండర్స్టాండింగ్ లెవెల్ నీకు సాలిడ్గా ఉందనుకోండి, అది నీకు పెరిగిందని, లేదంటే దాంట్లో నువ్వు కరెక్ట్గా కూర్చుంటే, అయ్యా ఈరోజు ఆదివారం లే అని చెప్పాల్సిన అవసరం ఉండదు నీకు. తప్పకుండా రావాలి మందిరానికి అని మళ్ళీ నేను బతిమలాడాల్సిన అవసరం ఉండదు. ప్రార్థన చేయమని, విశ్వసించమని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు ఈ ప్రాబ్లం అంతా అంటే మనకి ఆ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. విశ్వాసములో సన్నగిల్లి విశ్వాసం గురించి మాట్లాడేవారమే కానీ విశ్వాసమును ప్రదర్శించువారముగా లేమేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను నీ మాట చొప్పున అనే దగ్గరికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి అర్థం చేసుకుందాం సంగమా. రెండు అవగాహనలు. మొదటి అవగాహన, యేసు ఎందుకు వచ్చాడు. రెండో అవగాహన, ఆ వచ్చింది నా కోసమే. ఆ వచ్చింది నా కోసమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇది మొదటి అవగాహన. నా రెండో అవగాహన, ఆ పాపిని నేనే. నన్ను రక్షించడానికైనా ఈ రెండు నీకుంటే నిన్నెవ్వరూ ఫోర్స్ చేసి మందిరానికి తీసుకురావాల్సిన పనిలే. నీ భార్య నీ దగ్గరకు వచ్చి మొత్తుకోవాల్సిన పనిలే, నీ భర్త నీ దగ్గరకు వచ్చి మొత్తుకోవాల్సిన పనిలే, నీ పిల్లలు నిన్ను అడగాల్సిన పనిలే, మీ పిల్లల్ని మీరు అడగాల్సిన పనిలే, ఒక దైవజనుడిగా నేను అవన్నీ చెప్పాల్సిన పనిలే. ఆ సమయం వచ్చేసరికి అందరం ఒక చోట దేవుని మహింపరచడానికి ఒక సమూహము వలె కూడి ప్రభునామను మనం ఆరాధించగలుగుతాం మంచి అవగాహనతో. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎంత చెబుతున్నాను, ఒకవేళ ఆ అవగాహనలోకి మీకు రావాలని అనిపిస్తే మీ మనసులో ఇప్పుడే ప్రార్థన చేసుకోండి. బయటికి చేయాల్సిన అవసరం లేదు. నా కొరకు మీరే శబ్దం చేయాల్సిన అవసరం లేదు. మీకు కనుక మీకు కోరిక కనుక మీ ఆశ కనుక కలిగి ఉంటే, అయ్యా నా మొదటి అవగాహనలో నీవు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిననే మాట నాకు తెలుసు, కానీ నా రెండో అవగాహన నాకు కావాలి. ఆ పాపిని నేనే, నా కొరకే నీవు వచ్చి మరణించావని. నా కొరకు మరణించిన వారి కొరకు నేనేం చేయలేనా? అరే ఇక్కడ నా కొరకు ఒక ఆయన నిజంగా కార్యం జరిగించాడు. ఏమండి, నన్ను బ్రతికి లేపుతున్నాడు. నన్ను మళ్ళా పాపము నుంచి, పాపం అనేటువంటి ఊబిలోంచి, చిక్కులోంచి నన్ను లేపుతున్నాడు. నేను అక్కడే పడిలేను. ఇంకా నేను పాపినే, కానీ నన్ను పవిత్రపరచడానికి ఒక ఆయన వచ్చాడు. నా కొరకు ఆదరణకరమైన మాటతో వచ్చాడు, నా కొరకు ప్రేమతో వచ్చాడు, నా కొరకు ఒక బాధ్యతతో వచ్చాడు. నన్ను ధైర్యపరుస్తున్నాడు. భయపడకు, నువ్వు అక్కడే ఉండవు మరణంలో. భయపడకు, నువ్వు అక్కడే ఉండవు చీకటిలో. భయపడకు, నువ్వు అక్కడే ఉండవు దుఃఖంలో. నువ్వు లేచి రా, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. వాక్యం మీకు అర్థం కావట్లేదు. వాక్యానికి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. నేను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తా, లేచిరా. మనల్ని కూడా అలాగే వాడుతున్నాడు దేవుడు, అలాగే పిలుస్తున్నాడు దేవుడు. అలా వాడుకోవడానికి. ఎలా వాడుకోవడానికట, ఆయనకు వాడుకున్న తర్వాత పక్కన పడేసే పాత్రగా కాదు, ఆయన వాడుకోవడం స్టార్ట్ చేస్తే నీకు విలువ పెరిగిపోద్ది. ఇది నేను వాడుతున్నాను చెప్పు, దీన్ని నా కొడుకు జాగ్రత్త చూసుకుంటాడు. ఇది నాకు వద్దురా అనగానే ఆడు కూడా పక్కన పడేస్తాడు, దుమ్ము పట్టుకుపోద్ది. అవునా? ఇది నేను వాడుతాను అంటే వాళ్ళు ఏం చేస్తారు, నీట్గా తుడిచి, పగిలితే అతికించి, లేదంటే ఏదోటి చేసి నేను వచ్చి పట్టుకునేటప్పటికి ఎలా రెడీ చేస్తారంటే దీన్ని ఉపయోగకరంగా రెడీ చేస్తాడు. నా యేసయ్య నిన్ను వాడుకుంటాను అంటే ప్రపంచం అంతా నిన్ను రెడీ చేస్తూ ఉంటుంది. ఆయన నాకు వద్దనుకుంటే ప్రపంచం కూడా పక్కన పడేస్తుంది.
కానీ ఆయన నిన్ను వద్దనుకునేవే స్వభావం కలిగిన వాడు కాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆయన చేతుల్లో వాడబడాలని కేవలము మొదటి అవగాహనతో కాదు, రెండవ అవగాహనలోంచి ఆయనతో నేను సహవాసం చేయాలి, దాని వలన కృతజ్ఞత కలిగి ఉండాలి, దాని వలన నేను ఒక సాక్షిగా జీవించాలి. పేతురు పగలు మాట్లాడాడు, నికోదేము రాత్రి మాట్లాడాడు. ఎవని సాక్ష్యం గొప్పది? ఈరోజు నీ సాక్ష్యం పగటి సాక్ష్యంగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న గుంపుతో కలిసి చప్పట్లు కొట్టడం కాదు, ఇక్కడ గుంపుతో కలిసి ప్రభుని స్తుతించడం కాదు, నీవు వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి స్థలాల్లో ప్రభునామను మహిమపరచాలి. చివరికి ఒక మాట చెప్తాను. మణికొండలో ఒక సహోదరుడు తన తండ్రిని కోల్పోయాడు ఒక వారం క్రితం. వారి తండ్రిని కోల్పోయాడు. తండ్రి గారు చాలా మంచివారు, తల్లిగారు కూడా చాలా మంచివారు. కాకపోతే ఆ కుటుంబం అంతట్లో కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నది ఈ సహోదరుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు, కానీ ప్రభుకు దూరంగా ఉన్నారు. ఈ ఒక్కడు ప్రభుకు దగ్గరగా ఉన్నాడు. దేన్ని ఎక్కువ ఆశించడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, లిమిట్లో ఉంటాడు, చాలా ఆలోచన కలిగిన వాడు. భార్యతో కలిసి ఆరాధన చేస్తున్నాడు. సడన్గా తండ్రి గారు చనిపోయారు. చనిపోయాక కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాల దగ్గరికి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చనిపోయింది కన్న తండ్రి. ఇక్కడ మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆయన మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడో తెలుసా? నేను ఇవి చేయనని మీకు తెలుసు. అయ్యో, మీ సొంత తండ్రి అంటే తండ్రే. నా ప్రభు పద్ధతుల్లో నేను చేసుకుంటాను. ఆ తండ్రికి నేను మారానని మీకు తెలుసుగా. చక్కగా నిలబడ్డాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలంటే అర్థమేంటో తెలుసా? మనకున్న వారందరూ మనకు దూరం అవుతూ ఉంటారు. ఎందుకు దూరం అవుతుంటారో తెలుసా? మనము ప్రజలను విడిచి ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇదే 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటారు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి ప్రభు యొద్దకు రాక మునుపు నిన్ను ఒక శక్తి నిన్ను ప్రేరేపిస్తూ, ఒక పద్ధతి నిన్ను ప్రేరేపిస్తుంటా, దాన్ని ఆ అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. వీటన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలి. క్రీస్తు సాక్షిగా నిన్ను నువ్వు కనపరుచుకోవాలంటే అంత ఈజీ కాదు. ఈరోజు నేను వాక్యం చెప్పినంత ఈజీ కాదు, మీరు విని స్తోత్రం హల్లెలూయా అన్నంత ఈజీ కూడా కాదు. నిలబడాలి. ఒంటరివాడు అయిపోతావు. నిలబడాలి. దైవికమైన మార్గాలు అలాగే ఉంటాయి. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే, ఇటువంటి ఒక విషయాల్లో నువ్వు నిలబడితే వారి మధ్య సాక్షిగా, పగటి సాక్షిగా ఉంటావు. నువ్వు రాత్రిపూట సాక్షిగా ఉండవు. ఇది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. పగటి సాక్షిగా ఉంటావు. పగటి సాక్ష్యము ఖచ్చితంగా నీ బంధువు నీకు దూరం చేస్తుంది, నీ స్నేహితుడు నీకు దూరం చేస్తుంది. కానీ పగటి సాక్ష్యము నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నేను ఒకటే అంటున్నా, బైబిల్ ప్రకారంగా ఒకటే మాట్లాడుతున్నా. ఏ అవగాహనతో యేసుని వెంబడిస్తున్నావు నువ్వు? అంటే సాక్షిగా ఉండాల్సిన స్థలాలు కొన్ని ఉంటాయండి. నేనేమంటున్నా అంటే ఇవి ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పిన సబ్జెక్ట్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. సాక్షిగా ఉండే స్థలాలు ఇటువంటివే. అక్కడ నువ్వు నిలబడుతున్నావా, రాజీ పడిపోతున్నావా? ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ ఒక మాట మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాకుండా కట్లు ఏవి ఉంటాయట? బంధువులు, బంధాలు అనేటువంటి కట్లు ఉంటాయి. మరి వద్దా మనకు బంధువులు, బంధాలు? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎలా ఉండాలంటే వారు నిన్ను గౌరవించే స్థాయిలో నువ్వు ఉంటూ, నీ రెస్పెక్టెడ్ ప్లేస్లో నువ్వు ఉంటూ, అదే సమయంలో
నీ సాక్ష్యాన్ని కూడా నువ్వు పంచుకోగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అందుకోసం వాక్యం ఇంకొక మాట కూడా ఉంటుంది, పావురు వంటి నిష్కాపట్యం అంటే ఎవ్వరికీ హాని చేయొద్దు. పావు వంటి వివేకం అంటే నీకు నువ్వు కూడా హాని చేసుకోవద్దు. పావు వంటి వివేకం, పావురు వంటి నిష్కాపట్యం. నీ క్రియల వలన నీ ఆత్మకి ఏమైనా హాని కలుగుతుందేమో చూడు, నీ కుటుంబానికి ఏమైనా హాని కలుగుతుందేమో చూడు. ఎందుకంటే నువ్వు పిలువబడ్డవాడివి, అనేకులు పిలువబడలేదు, నువ్వు పిలువబడినవాడివి, నువ్వు ప్రత్యేకించబడినవాడివి. నువ్వు ఇలాగే ఉండాలి, నీ ప్రత్యేకత నువ్వు ప్రజలకు చూపించాలి. కానీ నువ్వు పిలువబడి మళ్ళీ వారితో పాటు యథారీతిగా నేను ఉంటాను, లోకానుసారంగా ఉంటాను, వారితో పాటు ఉంటాను, వారితో పాటు తింటాను, వారితో పాటు తిరుగుతానంటే ఎలా కుదురుతుంది? సాక్షిగా ఉండాల్సిన స్థలాలండి. నీ బంధువుల మధ్య నీ కుటుంబం, నీ దేశంలో వచ్చి నీ బంధువుల మధ్య బయటికి రా అంటే అర్థం ఏంటంటే సాక్షిగా ఉండు, సపరేట్ అవ్వు. సపరేట్ అవ్వంటే ఊరదిలి బొమ్మని కాదు, ఐగుప్తు నుంచి బయటికి రా, కనానులో జీవించు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. ఇక్కడ ఐగుప్తు నుంచి నువ్వు బయటికి రావాలి, కనాలంలో అనగా దేవుని రాజ్యంలో నువ్వు జీవించాలి. నేను ఖచ్చితంగా నీవు ఎక్కడ ఉంటే ఆ ప్రభావం నీ మీద ఉంటుంది, ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. అందుకోసమే నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి, ఏ ప్రభావం నీ మీద ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అవునా కదా? సో నీవు కూర్చున్న స్థలాలు, నువ్వు నిలుచున్న స్థలాలు, నువ్వు నడుస్తున్న స్థలాలు నీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. పేతురు యేసు ఉండు స్థలాలనే అనుకున్నాడు, లోకంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ స్థలమే ప్రభావంతో నింపి ఏమనుకుంటున్నారంటే వాళ్ళ సంగతి ఏమో నాయన, నేను ఇలా అనుకుంటున్నాను, నీవు దేవుని యొద్ద నుంచి పంపబడిన క్రీస్తువి, అభిషక్తుడివి, ఈ టెస్టిమనీ నీ నుంచి దేవునికి కావాలి, అది నమ్మాలి. కొర్నేలి అటువంటి ఒక గొప్ప క్రియ చేశాడు, తన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అటువంటి టెస్టిమనీ కాపాడుకున్నాడు. ఈరోజు నీ టెస్టిమనీ నువ్వు కాపాడుకుంటున్నావా? మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బబ్బు బెల్లలో చేపెడుతున్నాం, ఆఫరింగ్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ లోకానుసారంగానే మళ్ళీ నా కోపం పోలేదు, నా స్వార్థం పోలేదు, నా లోపల ఉన్నటువంటి ఏ లోకానుసారమైంది పోలేదు. నేను దేవుని మందిరానికి వచ్చేది ఆత్మ ఫలాలు అనబడుతున్నటువంటి దేవుని స్వభావాల్ని నేను మళ్ళా నా జీవితంలో తెచ్చుకోవడానికి నేను వస్తున్నాను. అది ఎప్పుడు వస్తుంది అంటే నీ అవగాహన రెట్టింపైనప్పుడే. అది ఎప్పుడు రాదు అంటే కేవలము రాత్రిపూట ముసుగు వేసుకుని వచ్చి నీవే రక్షకుడు అని చెబితే రాదు. పగటిపూట సాక్షిగా నువ్వు మారినప్పుడే నీ జీవితంలో అటువంటి గొప్ప మార్పు జరుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం. పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ అందరి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఇస్తాం. మా కొరకు అనుగ్రహించబడిన నీ శరీరము, నీ రక్తమును మేము సేవిస్తుండగా అవగాహన కలిగిన వారమై మేము ఈ శరీరములోను ఈ రక్తములోను చేపెట్టుటకు సహాయం చేయండి. కేవలము ముసుగు వేసుకున్న ఆరాధికుల వరే కాక వెలుగులో సాక్షులుగా ఉండగలిగేటువంటి ఒక గొప్ప జీవితం మాకు దయచేయండి. కూడి వచ్చిన వారిని దీవించండి, బలలో చేపెడుతున్న వారిని దీవించండి, వాక్యమును దీవించండి, విత్తిన నన్ను విని నీ ప్రజలను దీవించండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.